హలో అండి, ఇవాళ మన స్పెషల్ ప్రాన్స్ మసాలా కర్రీ చూపించబోతున్నానండి. గ్రేవీ కర్రీ ఇది కాంబినేషన్లోకైనా సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్గా రొయ్యలు తీసుకొచ్చుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. రొయ్యలు ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, బయట అయితే నీట్గా చేయరు. వాటిని ఉప్పు పసుపు వేసి అలా ఉడికించి పెట్టుకున్నానండి. ప్రాసెస్ చూపించేస్తాను. ఒక కడాయి పెట్టుకొని అందులో 6-7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ కట్ చేసి ముక్కలుగా వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో బాగా ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ గ్రేవీ అండి. ఈ గ్రేవీ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. దీంట్లో 2 టమోటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక ముక్క అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని మొత్తం కలిపి నేను ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఈ గ్రేవీని కూడా దీంట్లో వేసేసుకొని ఈ కర్రీకి గ్రేవీ మంచి టేస్ట్ ఇస్తుందండి. టమోటాలు 2 వేసుకున్నాను. కావాలంటే మీరు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం 3 వేసుకొని ఒకసారి గ్రేవీ మొత్తంలో కలుపుకోవాలండి. ఇది కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుందండి. రైస్లోకైనా బాగుంటుంది, చపాతీ అన్ని కాంబినేషన్స్లోకి బాగుంటుంది. ఈ గ్రేవీ మొత్తం ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ రొయ్యలు మొత్తం ఈ గ్రేవీకి పట్టే విధంగా నేను చూపిస్తున్న విధంగా అలా కలిపేసుకోండి. కలుపుకొని దీంట్లో కొంచెం ముద్ద మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి, హోమ్మేడ్ మసాలా. గరం మసాలా కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూను, కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ దాకా పడుతుందండి. ఈ మసాలాలు మొత్తం ఆ ముక్కలకి బాగా పట్టేసి గ్రేవీ కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి అలా వదిలేసేయండి. ఒక 5 to 7 మినిట్స్. చూసారా, నేను చూపించిన విధంగా అలా కొంచెం వాటర్ పోసుకొని బాగా మొత్తం కర్రీ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ కర్రీ గ్రేవీగానే ఉంటేనే బాగుంటుందండి. కొంచెం యాడ్ చేస్తున్నాను నేను, మరి వేసినట్టుగా. కర్రీ మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అంతా ఉడికిపోయి ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తుంది. అందులో కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఇంకొక 5 మినిట్స్ అలానే వదిలేసేయండి కర్రీని. ఈ కర్రీ పలావ్లోకి, బిర్యానీలోకి, బగారా రైస్లోకి, చపాతీ, రోటీ, రైస్ అన్నిటిలోకి బాగుంటుంది. నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.